లోకానికి గొప్పవాడైన చక్రవర్తి అయిన దేవాది దేవుడైనటువంటి స్థితిని, ఆ స్థాయిని మర్చిపోయి చిన్న 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 పదవులు అలంకరిస్తున్నటువంటి మనుషుల మధ్య బ్రతుకుతూ వాళ్ళకి మనం భయపడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాం. ఆయన కెపాసిటీ ఏంటంటే పరలోకమందున్న వారందరి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. అంత స్థితి అయింది. ఇంకా కొంచెం చూద్దాం, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచన భాగం. ప్రకటన గ్రంథం 19:16. అమ్మా, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఆయనకి ఎంత గొప్ప నామం ఇచ్చాడు దేవుడు చూడండి. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభువు ఆయన. ఇంకెవరికీ లేదు అది. రాజులుంటే ఆ రాజులకే రాజు, ప్రభువు అనుకున్నవాడు ఉంటే ప్రభువుకే ప్రభు. అంటే ఇంకా ఈ స్థాయి ఇంకెవరికి లేదు, అది ఆయన స్థాయి. ఆ తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచన భాగం, 28:18. చదువుమా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఎక్కడ? పరలోకమందును భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఉంది. అంటే మనుషులు ఒకవేళ ఏదైనా అనుకుంటే అవుతుందో లేదో తెలియదు, కానీ దేవుడు అనుకుంటే మాత్రం ఏదైనా అవుతుంది. దేవుడు చేస్తే ఏదైనా అవుతుంది, మనుషులు అనుకుంటే ఏమీ అవుతుంది. ఎందుకంటే సర్వాధికారం అయింది, ఇంకెవరికి లేదు. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ధన్యులమే కదా. మరి ఏంటో చిన్న చిన్నగా ఆలోచిస్తాం కదా మనము, అంతే కదా, చిన్న చిన్నగా ఆలోచిస్తాం. వద్దు అసలు ఆ స్థాయి తీసి పక్క పెట్టండి. మనకి మనం నమ్ముకున్న దేవుడు అంత కెపాసిటీ ఉన్నవాడు, అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆ తర్వాత రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి త్వరగా. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచన భాగాన్ని కూడా ఒకసారి చూద్దాం. తాను మృతులకును సజీవులకును ప్రభువైయుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అన్నాడు. అంటే ఆయన చనిపోయి తిరిగి మరలా బ్రతకడానికి దేవుడు అతనికి ఎలాంటి అధికారం ఇచ్చాడంటే, ఆయన మృతులకు సజీవులకు, మృతులకు ప్రభువే, సజీవులకి ప్రభువే. మన పరిపాలన ఎక్కడ చేస్తాం? బతుకున్న వాళ్ళకా చచ్చిన వాళ్ళకా? ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరికి చేస్తాడు పరిపాలన? మన ఊరి ప్రెసిడెంట్ చచ్చిపోయిన వాళ్ళకా బతుకున్న వాళ్ళకా? అయిపోయి చెప్పండి అమ్మ త్వరగానా చెప్పండి. చిన్న మెంబర్షిప్ ఉంటే చాలు, నేను నెంబర్ అంటాడు ఇదిలోకి వచ్చేసి. మన ఆ బిల్డప్లు చూడాలి చావాలి మనం కదా. ఎవరికే? బతుకున్న వాళ్ళకి చచ్చిన వాళ్ళకే కానీ ఆయన చనిపోయిన మృతులకును ఆయన ప్రభువే, బతుకున్న వారికి కూడా ఆయన ప్రభువే. ఇక్కడున్న అధికారాలు ఇవన్నీ కూడా బతుకున్న వాళ్ళకే. అది కూడా బతుకున్న వాళ్ళందరూ ఓటేస్తేనే, అంతే కదా. మరి చచ్చిపోయిన వాళ్ళు ఓటేస్తారు. అలాంటి స్థితి వాళ్ళది, మనకున్న స్థితి ఇది, దేవునికున్న అధికారం. ఇదంతా ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సును బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుడు ప్రభువుకి ఇచ్చినటువంటి ఆధిక్యత, ఆ స్థాయి అయింది. ఓకే, ఇంకా చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచన భాగం 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో ఉన్న ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా అంటాడు. దేవుడు యేసు ప్రభువని నీ నోటితో, అంటే యేసు ప్రభువు అని ఒప్పుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వే నా రక్షకుడివి, నా రాజువి అని హృదయంలో నువ్వు విశ్వసించాలి. అంటే దేవుని యొక్క లేదంటే ప్రభు యొక్క అధికారానికి నీ హృదయాన్ని ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకోరు. ఒప్పుకుంటారా? ప్రభు నమ్ముకున్నావా అంటే ప్రభు నమ్ముకుంటాం, ప్రభులో ఉన్నావా అంటే ప్రభులో ఉంటాం, కానీ ప్రభువుకి అధికారం ఉండదు ఆ హృదయం మీద. విన్నారా? మరి ఎవరికి అధికారం ఉంటుంది? మనకి, మనుషులకే. అది కూడా మనుషులకే అధికారం ఉంటుంది. నువ్వు నా భార్యవి, నేను చెప్పినట్టు నువ్వు చేయి అంటాడు. ఎవరు? భర్త. నేను నీ భర్తనే కాబట్టి నువ్వు నీ లెక్కలన్నీ నాకు అప్పచెప్పు అంటాడు. అంటది ఎవరు? భార్య. నేను నీ కొడుకుని, నాకు ఇది చేయాల్సిందే అంటాడు. ఎవడన్నాడు? మాట్లాడరేంటండి? కొడుకున్నడికి అసలు కలకల్లా ఆడిపోవాలి కదా మాకు.
అవదేంటి అలాగా? ఈ అధికారాలన్నీ ఇక్కడ, ఈ అధికారాలన్నీ ఇక్కడ. కానీ దీనికన్నా ప్రాముఖ్యమైనది యేసు ప్రభు అని నువ్వేం చేయాలి? ఆ అధికారానికి ఒప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి అంటున్నాడు. ఒప్పుకున్నది ఎక్కడుంది? ఇప్పుడు యేసు ప్రభు అని ఒప్పుకున్నాం, అధికారానికి ఒప్పుకున్నాం అనుకోండి, ఎవరి అధికారానికి లోబడతాం మనం? చెప్పండి. దేవుని అధికారానికి లోబడతాం. అప్పుడు మనుషులకు భయపడతామేంటి? మనుషులకు భయపడం, మనుషులను గౌరవించాలి, ప్రేమించాలి, అది ప్రభు చెప్పిందే. కానీ నీ మీద ఆ పెత్తనం అంతా మాత్రం దేవునికి ఇవ్వాలి. అందుకనే యేసు ప్రభు అని నోటితో నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి. ఇది నీ స్థాయి. ఇలా చేస్తే తప్పనిసరిగా ఆయన అధికారానికి నువ్వు లోబడి ఉంటావు. అంతేకాదు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచ్చిన భాగం కూడా చూడండి ఒకసారి. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవునిని అటు ఇటు తిరగొద్దు, కదలొద్దు. ఓకేనా? నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడింది. అది యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం 45 అధ్యాయం 23 వచనంలో భాగం రాయబడి ఉంది. ప్రతి మోకాలు నా ఎదుట వంగాలి, ప్రతి నాలుక నన్ను ఏం చేయాలి? స్తుతించాలి. ఇది దేవుడు ప్రభువుకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఎందుకు ఊరికినే రాలేదు ఇదంతా? ఇది ఊరికినే రాలేదో. ఇప్పుడు మనం చెప్పుకునే వచనాలను దేవుడు ఊరికినే ఇవ్వలేదు. నువ్వు వెళ్ళాలి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, నువ్వు దాసుని స్వరూపం ధరించుకోవాల్సి వస్తుంది, ధరించుకోవాలి, కొడా దెబ్బలు తినాలి అన్నాడు. మొక్క మీద ఉమ్మేస్తారు, పడాలి అన్నాడు. నేను పడతాననుకున్నారా? మా అమ్మ అంటేనే పడలేదు నేను, మా నాన్న అంటేనే పడలేదు నేను, మీరంటే పడతానా? అర్థమవుతుందా? మరి అవన్నీ పడితే వచ్చినాయి. ఇవన్నీ ప్రభువుకు ఊరికినే లేదు, ఇవన్నీ అవన్నీ పడితే వచ్చినాయి. మనం దేనికి పడమంటే ఏమీ రావు. మీకు ఇంకా ఆశ్చర్యం చెప్తాను చూడండి, బాగుంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలక్షన్ కోసం తిరుగుతున్నారు కదా, ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు తిరుగుతున్నారా? ఇప్పుడు చూడండి మీరు, ఏరా మొన్న కనపడలేదురా, 5 సంవత్సరాలు చూశానురా నీ కోసం, కనపడలేదురా నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావురా అని పూకొని ఊసాడు ముఖం మీద. అసలు ఏమని అంటాడు అనుకుంటున్నారా? ఏమండవు ఇలా తుడుచుకుని వెళ్ళిపోతాడు. అసలు ఏమన్నా చూడండి మీరు, అసలు ఎంత ఓపుకు వచ్చేద్దాం వాడికి. ఎందుకు ఇది ఈ పాకులాట? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇమ్ము చేసినా కూడా తుడుచుకోకుండా ఏమని అన్నాడు అనుకోండి, ఈడు ఓడిపోద్ది, ఈడు ఇంకో 10 మందికి చెప్తాడు, ఓడిపోద్ది. అందుకని ఏం చేస్తాడు? నువ్వు కొట్టేసినా సరే మాట్లాడ్డావు, మొక్క మీద ఉమ్మేసినా సరే మాట్లాడ్డావు. ఎంత ఓపికండి వీడికి అనుకుంటామా? మాట్లాడరేటి? ఇప్పుడు ఏం చేసినా ఈ ఓర్పు దేనికోసం అంటే ఆ ఓటు వేసుకుని అధికారంలోకి వచ్చే వరకు. అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం కట్టబెట్టిన తర్వాత, పలానోడు కదరా ఎర్ర బుక్లో రాసేస్తాడు ఉమ్మేశాడని. ఈడు ఉమ్మేసాడు, ఈడు కాళ్ళతో తన్నాడు, ఆడు చెంప మీద కొట్టాడు, రాసేస్తాడు. అప్పుడు పొరపాటున వాడు నెగ్గితే, ఇందులో ఉన్నాయి కదా, ఆయనలో బుక్లో ఉన్నాయి కదా ఆల్రెడీ, అప్పుడు సంగతి తేలుతాడు. మీకు అర్థమైంది? ఇది అర్థమైందా? ఉమ్మూసినా తుడిచేసుకున్నాడు, కొట్టినా సరే బాధపడలేదు. అంటే తను తగ్గించుకున్నాడు. దేనికోసం? ఆ ఓటు కోసం, అధికారం కోసం. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, మీకు దండం పెడతాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉంచుకోండి, మీకు కూడా పనిచేస్తుంది భవిష్యత్తులో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అన్నిటినీ ఓర్చుకున్నాడు అంటే, ఎందుకు అన్నిటినీ ఓర్చుకున్నాడు ఆయన అంటే, ఆయన దేవుడిచ్చే ఆధిక్యాన్ని సంపాదించుకోవడానికి వీటిని అన్నిటినీ కూడా ఓర్చుకుని సహించుకున్నాడు. మరి మనమైతే చిన్న చిన్నట్లకే పెట్టరేగిపోతూ ఉంటాం, రెచ్చిపోతూ ఉంటాం, చిన్న ఆటలకే బలబల ఏడిచేస్తూ ఉంటాం. మరి వీటికి మనం తట్టుకోలేకపోతే ప్రభు ఇచ్చేటువంటి గొప్ప స్థితిని పోగొట్టేసుకుంటాం కదా. పోగొట్టుకుంటాం, ఆ స్థితి కోల్పోతాం. అందుకే ప్రభువుకి ఊరికినే రాలేదు, ఇది ఊరికినే రాలేదు. నిన్ను కొడతారు, కొడా దెబ్బలంటే తింటాను నాయన. మరి మొక్క మీద ఉమ్మేస్తారు, నీకు కోపం రాకూడదు, తెచ్చుకోను ప్రభువా. నిన్ను ఈడ్చుకుని వెళ్తారు, పడతాను.
ఇది నీ ప్రియమైన బిడ్డల కొరకు నువ్వు చేయమంటున్నావు, నేను ఓర్చుకుంటాను అని అన్నిటిని ఓర్చుకుని సహించుకుంటే వచ్చింది అది. ఇందాక కుమారుడు చెప్పినట్టుగా ఏదైనా స్థితి కలిగినప్పుడు ఒకవేళ నిజంగా అది చచ్చిపోయే స్థితే, ఆ స్థాయి ఒకటి కాదు వెంటనే ఇంకా చచ్చిపోయే స్థాయి అన్నమాట. ఎవరైనా అయితే నిజంగానే ఏదోటి దాకా చచ్చిపోతారు ఆ పరిస్థితులు. మరి చచ్చిపోయామనుకో ఆ రోజుతే పోయింది అది. కానీ నిలబడితే ఇక్కడ నిలబడతాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నిలబడితే నిలబడతాడు. ఇది నువ్వు పడితే ఇది నీకు ఇస్తా, ఇది నువ్వు ఓర్చుకుంటే ఇది నీకు వస్తుంది, ఇది నువ్వు ఓర్చుకోలేవా ఇది నీకు రాదు. మరి ఎప్పుడు వస్తుంది ఆ ఓర్పు? అది దేవుడు అడిగేది, అది దేవుడు అడిగేది నిజంగా కూడా. అది కాస్త మనం అర్థం చేసుకోగలిగితే దేవుని దగ్గర ఎలా బ్రతకాలో మనం నేర్చుకోగలుగుతాం. అదొకటి మనం నేర్చుకోవాలి. తొందరగా మాట్లాడకూడదు, అనవసరంగా మాట్లాడకూడదు. అవతల వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం కూడా రెచ్చిపోకూడదు. ప్రభు ఓర్చుకున్నాడు కదా. ఆయన ఎన్ని మాట్లాడినారు? నువ్వు దేవుడువా, నువ్వు దిగిరా అనలేదా? ప్రభుని అనలేదా? ప్రభుని అన్నవాడు మనల్ని అనుకుని ఉంటాడా? మన కూడా అంటాడు కదా, నువ్వు దిగిరా అన్నారు. ఆయనకి ముసుగేసి, ప్రభువుకి ఇలా ముసుగేసి ఒంగోబెట్టు గుద్దారండి ఆయన్ని ప్రభువుని. పైగా ఏమనేవారు తెలిస్తే ముసుగేసి పిడిగుద్దులు గుద్ది, నువ్వు దేవుడు కదా, రక్షకుడు కదా, నేను ఎవడు కొట్టాడు చెప్పు. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? నువ్వు ఊరుకున్నావు కానీ ఏమే వసాయి, నువ్వు ఊరుకున్నావు కానీ అది నేనైతేనా అవతల ఊరుకున్నా కానీ మనం ఊరుకొని పోం. అది మన పోయే కాలం. పోలే అంటే అన్నాడు, వాళ్ళు వెళ్ళిపోయినా కానీ నువ్వు ఊరుకున్నావు కానీ నేనైతేనని మనం వెళ్ళి మళ్ళీ రెచ్చగొడతా ఉంటాం. మళ్ళీ వాళ్ళని అర్థం చేసుకోండి. ఆ రోజున ప్రభు అన్నా సరే కొట్టింది ఎవడో కానీ తెలీదా? కానీ గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట ఎలాగ మౌనముగా ఉండెనో అలాగ ఆ మాట అర్థం చేసుకోండి. గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట అంటే దాన్ని కడతాడు. అది చిన్నగా చూడకుండా సమ్మా, బొచ్చు కత్తిరించడం అనే మాట చిన్నగా చూడకండి. మనం వేసుకునే ఉన్ని బట్టలన్నీ కూడా అక్కడే మన శీతాకాలం కప్పుకుంటాం చూసారా, ఆ బట్టలన్నీ బొచ్చు ద్వారా వచ్చాయి. నిజం. అదేం చేస్తుంది? దాన్ని కడతాడు. కట్టిన తర్వాత ఇంకా నా పని అయిపోయింది, నేను ఇంకేం చేసినా సరే ఏం ఉపయోగం లేదు కాబట్టి నేను మౌనంగా ఉండడం మంచిది. కదిలేనా ఏమైపోద్ది? కట్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు కదలకూడదు, మౌనంగా ఉండడం మంచిది అనుకుని మౌనంగా ఉంటుందంటే, మౌనంగా. అది ఏ విధంగా మౌనంగా ఉందో అలా మేము మౌనంగా ఉన్నాం. అందుకని చూడండి, ఆ లోకస్తులు అందరూ ఏమంటారంటే గొర్రెలు అంట. మనల్ని ఎవరంట? గొర్రెలు మంచియే కదా, చెప్పండి, మంచియే కదా. అన్ని రకాలుగా ఉపయోగమే గొర్రెలు, అన్ని రకాలుగా ఉపయోగమే. సాధు జంతువు గొర్రె అన్నాడు యేసుక్రీస్తు కూడా దాన్ని పోల్చాడు. ఆ రాధా మనోహర దశ ఎవడో ఉంటాడా అందులో, ఆడికి మాట్లాడితే గొర్రెలు అంటాడు. మంచిదే, మేము గొర్రెలమే, స్తోత్రం, మనం గొర్రెలమే. అంత గొప్ప భాగ్యం మనకి దేవుడిచ్చాడు. ఎందుకంటే ప్రభువే ఏమన్నాడు? నేను గొర్రెలకు అంటే మన కాపరెవరు? మనం గొర్రెలమే, మన కాపరెవరు? మరి నీ కాపరెవడరా? నీ కాపరెవడరా? నువ్వు గొర్రెలు కాకపోతే నువ్వెవరు? మరి నువ్వు గొర్రెలు కాదు, నువ్వెవరు? ఆలోచించండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మన గొర్రెలు అయితే మన కాపరి మన ప్రభు. సూపర్. అంతకన్నా గొప్ప భాగ్యం మనకేమీ లేదు. ఆయనకున్నటువంటి ఆ ఆధిక్యత, ఆ స్థితి ప్రతి మోకాలు వంగాలి. ఇంకా 2 మాటలు చెప్తాను. అపొస్తలుల కార్యములు ముగించేస్తాను. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 11, 12 వచ్చిన భాగాలు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. అంటే ప్రభువుకి ఇచ్చిన ఆధిక్యత చూడండి. అది ఈ నామము వలనే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. ఈ నామమునే రక్షణ పొందాలి తప్ప ఇంక ఏ నామం పొందడానికి అవకాశం లేదు. ఆయన ఆధిక్యత ఈ నామమునే, మరి ఎవని వలన రక్షణ కలగదు. అక్కడ చూడాలి ఏంటంటే ఈ నామమునే అన్నాడు, ఇంకేమీ లేదు అని. ఆ తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు
నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నా ద్వారానే అన్నాడు చూడండి అక్కడ. ఈ నామమునే, నా ద్వారానే, ఇంకా అసలు రెండో ఆప్షన్ లేదు అక్కడ. ఇదే అని ఇంక రెండో ఆప్షన్ లేదు. ఇది కూడా, ఇది, కానీ, గూని ఏం లేవు. ఇంకా ఈ నామమునే, నా ద్వారానే, ఇంకా అసలు రెండో ఆప్షన్ లేదు. అంత స్థితి దేవునిది. ఆ తర్వాత మరలా తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచన భాగం 2:5. అమ్మా, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తి ఒక్కడే అన్నాడు చూడండి. ఒక్కడే, ఇంకెవరు లేరిక. ఒక్కడే. దేవునికి మనకి ఒక్కడే. భగవంతునికి భక్తునికి మాట్లాడు. ఆడి అడ్వర్టైజ్మెంట్ సూపర్ అండి నిజంగా. నాడు భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది ఏంటంట? అగరబత్తి అంట. నిజంగా అలాగైతే అందరం వేసేద్దాం కదా దూపాలు కదా. ఇంకా ఏమి చేయకుండా దూపం ఎత్తే చాలు. ఎక్కడికి వెళ్ళిపోతాం? భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాం. అది కాదు, అది కాదు ఆయన చెప్పేది. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అన్నాడు. ఇంకెవరు లేరు అక్కడ. ఒక్కడే. అసలు బాధ అంతా ఇక్కడే. ఒక్కడంటేనే అసలు సమస్య. అదే బాధ. వాడి బాధ కూడా ఇదే బాధ. మనం ఆహం అంటాం, అన్నీ చెప్తాం, ఇవన్నీ చెప్తాం, కానీ వీళ్ళు మాత్రం ఒప్పుకోరు అంటాడు. ఒప్పుకోరు. ఎందుకంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన మహిమ, ఆయన అధికారం, ఆయన ఆధిక్యత ఇంకెవరికి, నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అన్నాడు ఆయన. ఇవ్వను. అంత గొప్పడు ఆయన. కనుక ఒక్కడే అంటే ఆయనకున్న స్థాయి ఇంకెవ్వరికి లేదు. అంతే. జనతైక కుమారుడు, అద్వితీయుడు అంటాడు. అద్వితీయుడు అంటే ఒక్కడే అని దాని అర్థం. ఇంకెవరూ లేరు. అక్కడ రాయబడిన మాట, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను ఏం చేశాడట? సమర్పించుకున్నాడు. అంత గొప్ప స్థాయి, అంత గొప్ప స్థాయి అంది. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 1:21. ఎఫెసీ పత్రిక 1:21 20-21 కలిసి ఉన్నాయి చూడండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఆయన చూడండి అక్కడ రాయనమాట, సమస్త ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వం ఈ యుగమునందు మాత్రమే కాదు రాగోబు యుగమునందు కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా అన్నాడు. ఎంతో హెచ్చుగా అన్నాడు. నిజంగా ఆ స్థాయికి చేరాలంటే ఎంత కష్టపడాలి, నిజంగా ఎంత కష్టపడాలి, ఎన్ని అద్భుత కార్యాలు చేయాలి, ఎంత బాగా బ్రతకాలి కదా. ఉన్నట్టుండి సడన్గా ఒకేసారి సామాన్యమైనటువంటి భేదవాడు ఒకేసారి లక్షాధికారిపై మేడ కట్టేయాడు అనుకోండి, ప్రపంచం అంతా ఏమనుకుంటుంది? పోనీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఒకేసారి 4 అంతస్తులు బిల్డింగ్ లేపేసి మంచి కారు కొనేసి ఎదురుగుండా వరాలో పెట్టేసావు, అప్పుడు దాకా పూరు గుడిసెలో ఉన్నావు, సడన్గా కొనేసి అన్నీ పెట్టేసావు, అప్పుడు ఏం చేస్తారు? ముందు ఎవరు వస్తారు మీ ఇంటికి? అయ్యి బాబా అలా బిగిసిపెట్టి ముందు ఎవరు వస్తారు? పోలీసులు వస్తారా? అంతేనా? రైటేనా? ఎందుకు వచ్చారు? పెద్ద పెద్దలు వదిలేస్తారులేండి. చాలామంది పెద్దలు అన్న వెళ్ళిపోయారు. బ్యాంకులు అన్నీ దోచేసి లండన్ వెళ్ళిపోయారు. వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. పోలీసు వాళ్ళు అయినా ఇంకొకరైనా ప్రభుత్వంలో ఎవరు పట్టుకుంటారు? పేదోళ్ళని పట్టుకుంటారు వాళ్ళు కూడా. అంటే సడన్గా ఒకేసారి ఈ స్థితి వచ్చేసిందంటే వీడు ఎక్కడో ఏదో చేశాడు, మొత్తం మీద ఏదో తేడా చేశాడు. లెక్కలు అడుగుతారు, ఐటీ వాళ్ళు వచ్చి లెక్కలు అడుగుతారు, నీకు ఇది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తున్నావు, ఈ సంపాదన ఎక్కడిది, దానికి తగ్గట్టు డాక్యుమెంట్ చూపించి అంటారు. అంటే ఒకేసారి వచ్చేస్తే ఆ స్థితి మనుషుల మధ్యలో కూడా భయంకరంగా ఉంటుంది. మనకున్న పరిస్థితి కూడా అంచెలంచెలుగా మనం ఎదగడానికి కూడా మనకు ఒకేసారి గొప్ప భక్తిహీనులుగా ఉన్నటువంటి మనం ఒకేసారి పెద్ద భక్తిపరులుగా మారిపోలేం.
అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుని మహిమ కొరకు పని చేసుకుంటూ మనం బ్రతుకుతూ వెళ్తున్నప్పుడు మనకున్నటువంటి స్థితి ప్రభువుకున్నటువంటి స్థితిలాగా మనం కూడా వెళ్ళగలగాలి. ఒకేసారి హై పొజిషన్ నాది అని అంటే పేతురు గారి లాగా నేను అవ్వడానికి అవకాశం లేదు, పౌలు గారి లాగా నేను అవటం అవకాశం లేదు. ఉందా? మాట్లాడరే. ప్రభా మోషేలాగా చేయనాయన అంటే అవుతుందా? కుదరదు. మోషే నువ్వే. కనుక మోషే పొజిషన్ నాకు కావాలంటే మోషే పొజిషన్ అవడానికి ఇప్పుడు అవకాశం లేదు. నీ పొజిషన్ వేరు, ఆయన పొజిషన్ వేరు. కనుక ఆలోచించాలి ఈ మాట. ప్రభువారు ఏం చేశారంట? అన్నిటికంటే ప్రభువును హెచ్చుగా ఆయన ఆధిపత్యాన్ని ఇచ్చాడు, కుడిపార్శ్వమును కూర్చుని పెట్టుకున్నాడు. మరి మనల్ని ఏం చేయమంటున్నాడు? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచన భాగం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచన భాగం. ఏడ్చువాడితో ఏడువుడి, ఒకనితో ఒకటి మనసు కలిసి ఉండండి. అది హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి. హెచ్చువాటి యందు మనసు పెట్టకండి, హెచ్చింపబడాలన్న కోరిక ఉండకండి. మీరు తగ్గండి అన్నాడు. నేను తగ్గాను, దేవుడు నన్ను గొప్పగా చేశాడు. మీరు తగ్గితే దేవుడు మిమ్మల్ని కూడా గొప్పగా చేస్తాడు. అది కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చండి ఫిలిప్పీ పత్రిక మరలా 2వ అధ్యాయంలోకి వచ్చండి. ఇప్పుడు చదువుదాం మరలా 5వ వచన భాగం నుండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుంటే ఇది నేను చేశాను. ఇప్పుడు దేవుడు నాకేమిచ్చాడు అంటే పరలోకమందున్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రిని దేవుని మహిమార్థమై యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించిన. అధికముగా ఆయనను హెచ్చించాడు. అందుకే ప్రభువారు కూడా చెప్తారు, తగ్గించుకునివాడు హెచ్చించబడును, హెచ్చించుకునివాడు తగ్గించబడును అన్నాడు. అంటే తగ్గించుకునే నీ స్వభావం నిన్ను హెచ్చి స్థితిలోకి తీసుకెళ్తుంది. మనం తగ్గించుకునే ఆ స్థితి హెచ్చి స్థితిలోకి తీసుకెళ్తుంది. ఒకవేళ మనం హెచ్చించుకుంటే మాత్రం దేవుడే మనల్ని తగ్గించేస్తాడు, మనమే తగ్గిపోతాం ఆటోమేటిక్గా, దేనికి ఉపయోగం లేకుండా అయిపోతాం. యేసుక్రీస్తు ప్రభువారు తన స్థాయి దిగిపోయి భూమి మీదకి వచ్చాడు. తన స్థాయి మహారాజు స్థాయి, రాజులకు రాజు స్థాయి, అది ప్రభువులకు ప్రభు స్థాయి. ఆ స్థాయిని దిగిపోయి ఒక దాసునిగా భూమి మీదకి వచ్చాడు. అది ఆయన స్థాయి. ఆయన ఎప్పుడైతే తగ్గిపోయాడో దేవుడు గొప్పగా ఆయనను హెచ్చించాడు. మన జీవితంలో కూడా తగ్గాల్సినటువంటి విషయాల్లో తగ్గాలి. గట్టిగా చెప్పాలంటే మనకి ఎందులోనూ అర్హత లేదు, ఏ విషయంలోనూ అర్హత లేదు, అసలు ఎందులోనూ మనకి పరిపూర్ణత అనేది లేదు. నువ్వు నీతిమంతుడివా అని అనుకునే అవకాశం లేదు మనకి. నేను భక్తుడిని నువ్వేడవరా అంటాక ఇంకొకని అంటా కూడా అవకాశం లేదు. ఉందంటారా? నేను చాలా భక్తిపర్రాలిని, నీకేం తెలుసు అంటాక కూడా అవకాశం లేదు. నేను పేరు మోసిన పెద్ద సేవకుణ్ణి, నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ అంటా కూడా అవకాశం లేదు. ఎవరు పరిపూర్ణులు కారు. కనుక క్రీస్తుని బట్టి మనం బ్రతకడానికి, క్రీస్తుని బట్టి స్తుతించడానికి, క్రీస్తుని బట్టి పాప విమోచన పొందుకోవడానికి మనకు అవకాశం కలిగింది. దేవుడు క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి, ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి ఇది మనకు వచ్చింది. లేకపోతే మనకు వచ్చే అవకాశమే లేదు. ఈ విషయాన్ని మనం తెలుసుకుని హెచ్చువాటి యందు మనసు పెట్టకుండా ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు తగ్గువాటి యందు ఆసక్తులుగా ఉండండి. తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. ఇంకా చెప్పాలంటే అనేక విషయాలు ఉంటాయి. హెచ్చించుకున్న వాళ్ళు పడిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, తగ్గించుకున్న వాళ్ళు నిలబడిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, దేవుడు హెచ్చించిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మోషే చూడండి, చిన్న మాట చెప్తాను. మోషే ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి, రాజు. అది నాకు అవసరం లేదనుకుని ఎక్కడికి వచ్చేసాడు? క్రీస్తు కొరకైన నింద నాకు గొప్ప భాగ్యం, అది నాకు అవసరం లేదనుకుని చూడండి ఏ స్థాయికి దిగిపోయాడు. నాకు అది అవసరం లేదు, ఆ రాజభోగాలు కూడా నాకు అవసరం లేదు, ప్రభు పిల్లలతో కలిసి ఉండడమే నాకు ఇష్టం. అర్థమైందా? ప్రభు పిల్లలతో కలిసి ఉండడమే నాకు ఇష్టం, ఆ రాజభోగాలు నాకు అవసరం లేదు. అసలు ఏ స్థాయికి దిగిపోయాడు చూడండి.
మరి దేవుడు ఆయన ఏం చేశాడు? నీకు ఎందుకునైనా నేను ఉన్నాను కదా అని తీసుకెళ్ళి అన్నీ నేర్పించి ఆయన బాగా ట్రైనింగ్ ఇచ్చి, మోషే ఐగుప్తు రాజుకే ఎదురుగుండా నిలబడి, ఏయ్ నా పిల్లల్ని పంపవా ఛాలెంజ్ చేసి చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. అక్కడే ఉంటే ఈయన రాజరిక భోగాలన్నీ అనుభవించేవాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకునేవాడు, నాశనం అయిపోయేవాడు. తగ్గించుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? గొప్ప నాయకుడిగా చేసి వాడుకున్నాడు. నువ్వు నేను కూడా అంతే. ఇక్కడ నిలబడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, అక్కడ ఉండడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, అంతే. ఇంకేం లేదు అందులో. ఓకేనా? ఇంకేం లేదు అందులో. దేవుని కృపచేత మనమందరము తగ్గించుకొని చక్కగా దేవుని హెచ్చిస్తూ దేవుని కొరకు బ్రతకాలి. ప్రభువు అనేక విషయాలలో, ప్రార్థన చేసుకుందాం, ప్రభువు అనేక విషయాలలో తన స్థాయి దిగిపోయాడు, రిక్తునిగా చేసుకున్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టుకున్నాడు. అయ్యో నిన్ను విడిచిపెట్టేది ఎలాగా, నా ప్రభువు చేతికి వెళ్ళిపోతే ఎలాగా అని అనుకోలేదు. కానీ ఆయన విడిచిపెట్టాడు. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మనం ప్రభువుని అడుగుదాం, ప్రభువా నువ్వు గొప్ప దేవుడువు, నువ్వు రక్షకుడువు, నీకున్న అధికారము చాలా గొప్పది. భూమి మీద ఉన్నవారు, మనుషులకు కనబడేవారికి, బ్రతుకున్న వారికే వారి అధికారులేమో, కానీ నువ్వు గొప్ప దేవుడువు దేవా, నువ్వు శాశ్వతమైన వాడువు, నువ్వు ఉన్నతమైన వాడువు తండ్రి అని మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.